ఆఫ్టర్ మ్యారేజ్ 1 ఇయర్ వరకి తన ఓరల్ కాంట్రాసెప్టివ్ టాబ్లెట్స్ వాడారు. దీనిది ఏమైనా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అయి ఉండొచ్చా? లేదా బికాస్ ఆఫ్ థాట్ ఇప్పుడు ఏమైనా ఏమైనా తక్కువ అయిందా అని ఈ డౌట్ అడిగారు. 3 to 4 months ఓసిపిల్స్ వాడితే మనకు ఒవేరియన్ క్యాన్సర్స్కి ప్రివెన్షన్ ఉంటుంది అని కొన్ని స్టడీస్ చెప్పాయి. కానీ 1 year ఓసిపిల్స్ వాడడం, అది కూడా అన్మానిటర్డ్, డాక్టర్కి చెప్పకుండా అనేది ఇట్స్ రాంగ్ స్టెప్. ఓసిపిల్స్ వాడడం వల్ల మనకు ఓవ్యులేషనే కాదు, ఏఎంహెచ్ పడిపోదు, కానీ ఒవేరియన్ లాంగ్ టర్మ్గా సప్రెషన్ ఉండడం వల్ల నెక్స్ట్ 6 months 1 year కూడా ఎగ్ సరిగ్గా రిలీజ్ కాకపోవచ్చు. ఓవ్యులేషన్ డిస్ఫంక్షన్ వల్ల ఇన్ఫర్టిలిటీ రావచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనకు ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటే దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. సో సేఫ్ పీరియడ్ మనము ప్లానింగ్ చేసుకోవచ్చు, లేదా బ్యారియర్ కాంట్రసెప్షన్ వాడచ్చు. అండ్ ఇంకొకటి, చాలామంది అన్మానిటర్డ్ ఓసిపిల్స్ వాడుతుంటారు. వాళ్ళకి అసలు మెడికల్ ప్రాబ్లం ఉందా లేదా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ కదా. మైగ్రెయిన్స్ ఉంటాయి చాలామందికి. ఓసిపిల్స్ వేసుకోవడం వల్ల మైగ్రెయిన్స్ అనేటివి ఎక్కువ అవుతూ ఉంటాయి, హెడేక్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈస్ట్రోజన్ ఎక్కువ వాడడం వల్ల చాలామందికి స్ట్రోక్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, కార్డియోవాస్కులర్ రిస్క్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఎవాల్యుయేషన్ చేసుకున్నాకనే ఓసిపిల్స్ అనేది ఒక గైనకాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తే వీ హ్యావ్ టు గో ఇన్ అ మానిటర్డ్ సైకిల్. ప్రెగ్నెన్సీని 1 year వద్దనుకుంటున్నాము, ఫస్ట్ గో కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. సో మనకు ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది, సో ఏజ్ మన చిన్నదే కావచ్చు, 25 years 30 years కావచ్చు, కాకపోతే ఎగ్ రిజర్వ్ తక్కువ కూడా ఉండొచ్చు కదా. సో ఓసిపిల్స్ వాడి మనం ఒక 1 year ప్రొలాంగ్ చేసుకున్నాము, ఇప్పుడు వద్దనుకున్నాము, మనం కావాలనుకున్నప్పుడు పిల్లలు కావాలని రూల్ ఏమి ఉండదు. సో అప్పటికి మనకి ఇంకేదైనా మెడికల్ కాంప్లికేషన్ రావచ్చు. సో మేల్ ఫ్యాక్టర్, స్పర్మ్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయనుకోండి, ఫీమేల్నే మనం చూసాము, స్పర్మ్ పారామీటర్స్ సరిగ్గా లేవు. సో 1-2 years తర్వాత మనం ప్లానింగ్ చేసుకోవాలనుకునేసరికి హైపర్ టెన్షన్, డయాబెటీస్ వచ్చిందనుకోండి, స్టిల్ ఇట్ విల్ ఇన్ఫాక్ట్ ద ప్రెగ్నెన్సీ. కాబట్టి మానిటర్డ్ సైకిల్స్ వెళ్ళడం బెటర్.